నమస్తే. వెల్కమ్ టు తెలుగువాడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏపీ విషయానికొస్తే ఏపీ స్థానిక సంస్థలు అంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పోటీకి దూరంగా ఉంటున్న పరిస్థితి. అసలు ఎందుకు ఆయన పోటీకి దూరంగా ఉన్నారు? ఏంటి సార్ అసలు కారణం? ఇప్పుడు ఈ ఈ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీకి ఖాళీకి పోటీ జరుగుతుంది అక్కడ. అందులో వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థి నిలుస్తున్నాడు. ఈ గతంలో జరిగిన స్థానిక సంస్థలు, ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక స్థానిక సంస్థలు జరిగినట్టు కాదు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థలు. అప్పుడు జరిగిన స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ పెట్టడం లేదు అని డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేయడము ఎందుకు చేసినారంటే, ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్థానిక సంస్థల్లో స్థానిక ఎన్నికల కమిషనరే ఉంటారు. అంటే దాని ఎలక్షన్ కమిషన్ సపరేటు, జనరల్ ఎన్నికల కమిషన్ సపరేటు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కమిషనరేట్ అనేసరికి కొంత ప్రభుత్వ కంట్రోల్ ఉంటుంది. ప్రభుత్వ కంట్రోల్ ఉన్నప్పుడు అంత నిష్పక్షపాతంగా జరుగుతాయి ఆ ఎన్నికలు అనుకునేదానికి లేదు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్నే జరిగినాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే జరిగినాయి. ఈ జరిగినప్పుడు స్థానిక సంస్థల్లో పోటీ పెట్టడం లేదని ఆయన డిక్లేర్ చేయడం ఒకటి. రెండోది, కొంచెము ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది కాబట్టి ఎవరు పోటీకి రారు. ఇటీవల కాలంలో ప్రతి ఎన్నికల్లోనూ ధన ప్రభావం అనేది వచ్చింది. ఎమ్మెల్యే ఎన్నికలే కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ధన ప్రభావం అనేది వచ్చింది. ఇంతింత ధనం ఖర్చు పెట్టి ఒక సైడ్ ఒంటి పోకల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికలు కాబట్టి ఎవరు పోటీకి రారు. అవన్నీ చూసుకునే మీనమేషాలు లెక్క పెట్టి ఇది వద్దులైనా ఆయన డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేసినాక అవన్నీ దాదాపు యునానిమస్ అయ్యి రకరకాలుగా అవి వచ్చేసినాయి. స్థానికంగా ఏదో అడ్జస్ట్మెంట్లు చేసుకుని స్థానిక నాయకత్వాలు రకరకాలుగా అంతా వైఎస్ఆర్సీపీకే వచ్చినాయి. సరే, తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు స్థానిక సంస్థల నాయకులు, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీళ్ళు మారిండొచ్చు కొందరు. ప్రస్తుతానికైతే ఎన్నికలు ప్రకటించే నాటికైతే వైఎస్ఆర్సీపీకే మెజారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి తక్కువ ఉన్నాయి స్థానాలు, ఏదో 200 ఏదో ఉన్నట్టున్నాయి. 600 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అందులో బలమైన అభ్యర్థి కాబట్టి క్యాంపు రాజకీయాలు నడుస్తాయి. ఇటువంటి చోట డబ్బులు ఖర్చు పెట్టి ప్రయోజనమని శూన్యమవుతుంది. ఎందుకు లేని గౌరవప్రదంగా డిక్లేర్ చేసినారు ఆయన, తెలుగుదేశం పార్టీ నాయకుడు పోటీలో ఉండము అని. ఎందువల్ల యునానిమస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎవరో కొందరు వేస్తారనుకోండి ఇండిపెండెంట్గా రకరకాల వాళ్ళు, అవి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అంటే సోషల్ మీడియాలో ఒక వార్త ఏంటంటే, ఈవీఎంలు ఉంటే చంద్రబాబు పోటీలో ఉండేటోళ్ళు, ఇప్పుడు ఈవీఎంలు లేవు కాబట్టి ఆయన పోటీలో లేరు అన్నట్టు వార్తలు. అవి అసందర్భమైన ప్రశ్నలు అన్నమాట. ఎందుకంటున్నానంటే, నేను అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు మా క్వార్టర్స్లోనే ఈ ప్రతిపక్షాల నాయకులందరూ వచ్చారు. సిపిఎం, సిపిఐ, లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి అందరూ, అన్ని ప్రతిపక్షాల నాయకులకు మాకు సెంట్రల్లో కూర్చుంటాం కాబట్టి అందరితోనూ సంబంధాలు ఉంటాయి. వాళ్ళని ఇట్లా ఈవీఎంది చూపిస్తారు, ఉమారు రండి, మా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు అని పిలిపించాము. ఆయన విజయవాడ నుంచి ఏదో పూణేలో ఒక మిషన్ తీసుకుపోయినాడు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే మిషన్ తీసిపోయి లండన్కి తీసిపోయి హ్యాక్ చేసినారు. అది ఏ బటన్ నొక్కినా అన్ని కాంగ్రెస్కి పోతున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి. సరే, అందరూ చూసిన తర్వాత ఇదేంది, ఇది ఇంత అన్యాయం అయితే అని
ఎన్నికల కమిషన్ పోవాలన్నారు. అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. ఎన్నికల కమిషనర్కు పోయి రిప్రజెంట్ చేసినారు. మీకు ఏదో ఒక మిషన్ రిమోట్ కంట్రోల్ అయితే లేదు మా మిషన్లకు. ఒక మిషన్ ఏదో జరిగిండొచ్చు, కానీ ఇటు జరిగేదానికి లేదని ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను హ్యాక్ చేసిన ఆయన్ను మా క్వార్టర్స్లోనే ఉన్నాడు. నేను అడిగాను, ఏమండి ఇది మరి మిషన్ అయితే ఇటు చూపిస్తుంది, ఎన్నికల కమిషన్ అయితే ఇటు ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా అని అంటే, నిజమే మిషన్ చేతికి వస్తే చేయొచ్చు, మిషన్ చేతికి రాకపోతే ఏం చేయలేంది నేను. మళ్ళీ తర్వాత నేను విచారించాను, జిల్లాకు వెళ్ళినప్పుడు ఏం పరిస్థితి ఎట్టెట్ట ఈవీఎంలు అని అడిగితే డిఆర్ఓ స్థాయిలో కస్టడీలో ఉంటాయి. ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల ముందు డిఆర్ఓ గారు రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిపిస్తే వారి దగ్గర మాక్ పోలింగ్ జరిపిస్తారు. ఒక 10 మిషన్లను వాళ్ళనే తెచ్చుకొని మాక్ పోలింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ మిషన్లను శాసనసభ నియోజకవర్గాలకు పంపిస్తారు. శాసనసభ నియోజకవర్గాలు లేకపోతే అభ్యర్థులు ఉంటారు కదా ఎన్నికల్లో నిలబడేవారు. ఆ అభ్యర్థుల ఏజెంట్లను పిలిపించి వాళ్ళను కూడా 10 మిషన్లు తీసుకొచ్చుకోమని మాక్ పోలింగ్ చేసి చూపిస్తారు. అది అయిపోయినాక నియోజకవర్గం స్థాయి నుంచి పోలింగ్ బూత్కి వెళ్తాయి. పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్లో కూడా రాజకీయ పార్టీల తరఫున ఏజెంట్ ఉంటారు కదా, అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళను వచ్చిన మిషన్లను ఒక 50 ఓట్లు వేయమని చెప్పి మాక్ పోలింగ్ జరిపి తర్వాత కౌంటింగ్ చేసి సరిచూసి సీల్ వేసి పెడతారు. కాబట్టి ఏదో ఒక మిషన్ మిషన్ అయితే ఏదన్నా హ్యాక్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగినప్పుడు ఇన్ని మిషన్లు హ్యాక్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. మళ్ళా బిహెచ్ఎల్ వాళ్ళే రావాలి. ఆ మిషన్లు మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ వాళ్ళే వచ్చి అన్ని మిషన్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తే కానీ ఎలక్షన్ రిజల్ట్ తారుమారు కావు. అందువల్ల వాళ్ళు చేసే ఆరోపణలో అర్థం పర్థం లేదని అంటాను. ఈవీఎంలు బ్యాలెట్కు పెద్ద తేడా ఉండదు. అంటే పోయిన జనరల్ ఎలక్షన్లో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు. అదే అర్థం పర్థం లేని ఆరోపణ. వాళ్ళకి పూర్తిగా ఎన్నికల్లో ఒకవేళ రాజకీయాల్లో ఉండి నిలబడుతున్న అవగాహన లేకుండా ఉంటుంది. ఈ ఈవీఎంల గురించి అవగాహన లేక మాట్లాడే మాటలే, కానీ ఈవీఎంల మీద అవగాహనలో ఉన్నవాళ్ళు, టెక్నాలజీ ఆ ప్రొసీజరు పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు దీని గురించి. ఓకే, అంటే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ మళ్ళీ రీకౌంటింగ్ జరిపించాలని చెప్పేసి ఒక దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా? అంటే డబ్బు కట్టమన్నారు కాబట్టి సరే రీకౌంటింగ్ చేస్తారేమో దానికి. అంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళు ఎవరు డబ్బు పే చేసినారో ఆ కాన్స్టిట్యున్సీలో రీకౌంటింగ్ చేస్తారు. ఏం రీకౌంటింగ్ చేయడంలో తప్పేముంది? అదేలే. ఓకే, ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బోని కొడితే ఎటువంటి ప్రభావం ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్లో? ఏముంటుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏం ప్రభావం ఉంటుంది? ఇటువంటి మామూలుగా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు దానివల్ల ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది, పార్టీ ఇమేజ్ తరుగుతుంది అని చెప్పేదానికి ఆ ఎన్నిక ఎప్పుడు కొలబద్ద కానే కాదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల తరపున జరిగే ఎన్నికలు ఎప్పుడు కొలబద్ద కాదు. ప్రజల అభిప్రాయానికి, ప్రజల మూడుకు ఏం సంబంధం ఉండదు. ఓకే.